శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవత మహాపురాణం నుండి కొంత భాగం చెప్పుకుందాం. నిన్నటి వరకు మనం 2 స్కందాలు పూర్తి చేసి మూడో స్కందంలో 31 భాగాలు చెప్పుకున్నాం. ఈ రోజున 32వ భాగాన్ని చెప్పుకునే ముందు వ్యాస భగవానుని గ్రంథం రాసిన వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. ఈ విధంగా పలికిన బ్రహ్మదేవుడి మాటలు విని రుద్రుడు అన్నాడు, రుద్రుడు ఆయన చెప్పినట్టే, బ్రహ్మ చెప్పినట్టే తమ రౌద్రావేశాన్ని అణుచుకున్నారు, ఉద్రేకాన్ని తగ్గించుకున్నాడు. అరణ్యాలకు వెళ్ళి తపోనిమగ్నులయ్యారు. బ్రహ్మలోకాల్ని సృష్టించే శక్తిని శ్రీహరి నుంచి పొందాడు. భగవంతుని బలంతో కూడిన సద్గుణాలు కలవారు, జీవుల అభివృద్ధికి కారణమైన వారు, బ్రహ్మతో సమానమైన ప్రభావం కలవారు, విశాల యశస్సు కలవారు అయిన 10 మంది కొడుకులు ఆయనకి పుట్టారు. ఎలా? బ్రహ్మ యొక్క బొటని వేలు నుండి దక్షుడు, తొడ నుండి నారదుడు, నాభి నుండి పులహుడు, చెవుల నుండి పులశ్చుడు, చర్మం నుండి భృగువు, చేతి నుండి క్రతువు, ముఖం నుండి అంగిరసుడు, ప్రాణం నుండి వశిష్ఠుడు, మనస్సులోంచి మరీచి, కళ్ళ నుండి అత్రి, ఇలా 10 మంది పుట్టారు. ఇంకా బ్రహ్మదేవుడి యొక్క కుడివైపు స్తనం నుండి ధర్మం జరించింది. వెన్ను నుండి లోకభయంకరమైన మృత్యువు అధర్మము జరించాయి. ఆయన ఆత్మ నుండి మన్మధుడు పుట్టాడు. బ్రహ్మదేవుడి యొక్క కనుబొమ్మల నుండి కోపం జరించింది, క్రోధం. సంస్కృతంలో క్రోధం, తెలుగులో కోపం ఉంటాయి. పెదవుల నుండి లోభం పుట్టింది. ముఖం నుండి సరస్వతి ప్రభవించింది. పురుషాంగం నుండి సముద్రాలు, అపాన నుండి, అంటే మనం విసర్జన చేస్తామే ఆ అవయవాన్ని అపానం అంటారు. అపానం నుండి నివృత్తి, నీడ నుండి దేవహూతి కర్ధముడు, ఆమె భర్త కర్ధముడు, ఇద్దరూ ఉదయించారు. అప్పుడు బ్రహ్మ తన దేహం నుండి పుట్టిన సరస్వతిని చూసి ఆమె సౌందర్యానికి మోహపరవశుడయ్యాడు. మన్మధుని పుష్పబాణాలు ఆయన హృదయాన్ని భేదించాయి. కన్న కూతురనే సంకోచం లేకుండా పాపానికి వెనుకాడక వ్యామోహంతో ఆమె వెంటబడ్డాడు. తమ తండ్రి మనస్సు అధర్మంలో లగ్నమై ఉన్నా ఆమె ఎందు కామన మాత్రం లేదు. దుశ్చర్యను మరీచి మొదలుగా గల మునివర్యులు తెలుసుకొని, తండ్రి బ్రహ్మదేవ, చాలు, సన్మార్గాన్ని వదిలేసి కన్న కుమార్తెపై కన్నువేసి రమించాలని కోరుకోవటం ధర్మ పద్ధతి కాదు. ఇదెక్కడి ధర్మం? ఇంతటి పాపానికి ఒడిగట్టిన నీ న్యాయం, పెద్దరికం ఏమయ్యాయి? ఒడిగట్టావే, నీ న్యాయం ఏమైంది? నీ పెద్దరికం ఏమైంది? నీ శీలం కాస్త ఇప్పుడు నేలపాలైంది కదా. ఈ విధంగా చేసిన వాళ్ళు ఇంతకుముందు ఎవరన్నా ఉన్నారా? అసలు నువ్వు కాక, నువ్వు లోకాలకి తండ్రివి, జ్ఞానప్రదాతవి, నిర్మలమైన చరిత్ర కలవాడవే. లోకులు ఉంటే ఏమంటారు? ఈ విధాతనే విధి నిషేధాలు విధించిన వాడే ఇలా ప్రవర్తించాడని అనుకోరా? బ్రహ్మదేవుడు వావి వరసలు వదిలిపెట్టి మన్మధుని పుష్పబాణాలకు లొంగిపోయి కన్నబిడ్డనే కామించాడని చెడతిట్టరా? పాప కృత్యమని భావించకుండా క్షణికమైన సౌఖ్యాన్ని ఆశించి ఈ అల్ప కర్మకి పాల్పడ్డావు. కామాంధుడికి కళ్ళు కనిపించవు కదా అన్న లోకోక్తి దాన్ని నిజం చేసావు అని విధంగా
మునీంద్రులు పలికిన కఠినమైన మాటలను విని బ్రహ్మ సిగ్గుతో తల ఉంచుకొని వెంటనే తన శరీరాన్ని పరిత్యజించాడు. దిక్కులన్నీ వచ్చి ఆ శరీరాన్ని ఆక్రమించాయి. ఆ దిక్కుల్లో నుండి మంచు చీకటి ఉద్భవించాయి. అవే పొగమంచు అని చీకటి అని వ్యవహరింపబడుతున్నాయి. రేపు మనం 33వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. चेकोरा हारती गो सद्गुरुनाथ देवा साईनाथ. पांचभौतिक तत्वमुलाने हारतलित्तुमुरा निर्गुणम मग स्थिति వీడి ఎట్లి ఆకారం పొందితి ఓ సాయిరా.